లకామండల్ వచ్చేసామండి. ఇక్కడ పహాడీల మీద పొగ ఎట్లా ఉందో చూడండి. ఇదే లకామండల్. చుట్టుపక్కల పహాడీలు చూడండి, మొత్తం పొగలు పొగలుగా మంచుతో కప్పేస్తున్నాయి. క్లియర్గా తీయండి, తీసేది ఈ కవర్లో నీట్గా అంతంత మాత్రం. ఇక్కడ కూడా ఇల్లు పెద్ద ఊర్లాగే ఉందండి. లకామండల్ రెండో గుహ దగ్గరికి వచ్చేసామండి. ఫస్ట్ గుహ అయిపోయింది, రెండో గుహ దగ్గరికి వచ్చాము. వర్షం మాత్రం అదే అదరగొడుతుందండి, దంచి కొడుతుంది. మొత్తం తడిచిపోయి ఉన్నాము. ఆ కవర్లు ఉండటం వల్ల కొంత వాటికి ఆ స్వెటర్ వాటికి తడవలేదు, బ్యాగులు వాటికి తడవలేదు. బ్యాగ్స్ని కూడా బాగా పార్సిల్ చేసేసామండి. ఆ దూరంగా కొండ మీద కనిపిస్తుంది చూడండి, అదేనండి లకామండల్. అసలు మెయిన్ లక్క గృహం ఉంది ఇక్కడ అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక 2 కిలోమీటర్లు కొండ మీదకి నడుచుకొని పోవాలండి. లెఫ్ట్ సైడ్ ఊరు ఉంటుందండి. వర్షంలోనే అట్లానే వెళ్తున్నామండి, ఎందుకంటే ప్రయాణం సాగదనే ఉద్దేశంతో. బాగా నిండుగా మేఘాలు చూడండి ఎట్లా పట్టేస్తున్నాయి వర్షంలో. ఒక రకమైన స్వర్గం ఉన్నట్టు ఉందండి. ఈ అంజీ సినిమాలో, అవతార్ సినిమాలో గ్రాఫిక్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్లో ఉన్నాయి కొండలంతా. సరిగా క్లారిటీ లేదండి. కారణం ఏంటంటే నేను కవర్లో పెట్టి తీసానండి. ఇదంతా చాలా చక్కని వాతావరణం అండి. ఇప్పుడు మనం రెండో గుహ దగ్గరకు వచ్చేసామండి. మేము వచ్చే టయానికి సాధువులు భోజనం చేస్తున్నారు లోపల, అందుకని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఈ పక్కన కనిపిస్తున్న ఇళ్ళు మొత్తం వచ్చేసి ఈ లకామండల్ యొక్క మెయిన్ ఊరండి. ఈ ఊరి పేరు వేరేగా ఉంటుంది, కానీ ఏరియా మొత్తాన్ని లకామండల్ అంటారు. ఈ ఇళ్ళు కట్టేటప్పుడు ఒక్కొక్క ఇంటికి పునాదులు తీసేటప్పుడు అంటండి, ఒక్కొక్క శివలింగం లెక్క 1,00,000 శివలింగాలు చిక్కినాయి అంటండి. ఈ చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాస్ మొత్తం ఎక్కడ చూసినా కానీ శివలింగాలు బయటపడుతుంటాయండి. వాటిల్లో కొన్ని మాత్రమే మనం చూడగలుగుతామండి. ఆ శివాలయం ఒకటి ఉందండి. ఆ శివాలయం దగ్గరికి నెక్స్ట్ మూడో గుహ కూడా చూసుకున్నాక శివాలయం దగ్గరికి వెళ్తామండి. ఇది రెండో గుహ అన్నమాట. ఇక్కడ సాధువులు నివసిస్తుంటారు, వచ్చిన వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు. ఈ మూడో గుహ దగ్గరికి పోయినప్పుడు దీని స్టోరీ అంతా చెప్తానండి. వీళ్ళు ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించేసుకొని అక్కడే పూజ చేసుకుంటున్నారండి. వీళ్ళు ఎక్కువగా నారాయణ్ని పూజిస్తారండి. అంటే ఏమంటారు, నిలువు నామం అంటారు కదా, వీళ్ళు నిలువు నామం లెక్క విష్ణువుని పూజిస్తుంటారండి. ఎట్ ఎ టైం శివుడిని కూడా పూజిస్తారండి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా అందంగా ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మూడో గుహ దగ్గరకు వచ్చేసాము, పైన అనమాట. అసలు మెయిన్ గుహ ఇది. ఇక్కడ బాగా పొలాలన్నీ నీట్గా కనిపిస్తున్నాయండి వ్యూస్. ఇక్కడ వరి, గోధుమలు, చాలా రకాల పంటలు పండుతున్నాయండి. మీకు ఇక్కడి నుంచి నీట్గా కనిపిస్తుంది చూడండి సరౌండింగ్ ఏరియాస్. ఇది మాత్రం ఉత్తరాఖండ్ దైవభూమి అంటారు కదండి. ఈ దైవభూమిలో పుట్టి పెరిగిన వాళ్ళ నుండి వీళ్ళు ఇక్కడికి కానీ వచ్చారంటే అదృష్టం. అదేదో అంటారు కదండి, అదృష్టం బట్టినా కుక్క బట్టినా వదలరా, వీడికి అదృష్టమే అదృష్టం అని అట్లా కలిసి వస్తుందంట. పాండవులు వచ్చేసి వనవాస టైంలో ఈ లక్క గృహం ఇక్కడ ఉండేదంటండి. ఈ లక్క గృహంలో పాండవులు ఉన్నారు. అప్పుడు దుర్యోధన వీళ్ళు లక్క గుహానికి నిప్పు పెడతారండి. భీముడు ఈ బావిలో నుంచి నిండి తప్పించుకుంది కన్నం చేసి పెట్టుకొని ఉంటాడు రెడీగా. ఇది ఇంటర్లింక్డ్గా ఉంటుందండి. ఈ మూడో గుహ నుంచి కిందకి రెండో గుహకి ఇంటర్లింక్ ఉందండి. ఈ రెండో గుహ నుంచి మొదటి గుహకి ఇంటర్లింక్ ఉందండి. అక్కడి నుంచి మళ్ళీ గుహ దగ్గర ఇక్కడి నుంచి 120 కిలోమీటర్ల దూరంలో మనకు ఒక శివాలయం ఉంటుందండి. ఆ శివాలయం దగ్గరికి వెళ్ళిపోతారండి పంచపాండవులు, ద్రౌపది ప్లస్ వాళ్ళ అమ్మగారు. మొత్తాన్ని భీముడు ఒక్కడే అందరినీ మోసుకుంటూ వెళ్ళిపోతారండి. అక్కడ అడవిలో ఉన్న, ఇప్పుడు సిటీ అయిపోయిందిలేండి, అప్పుడు అడవిలో ఉన్న ఆ యొక్క హిడింబాసుడు అన్న చెల్లెళ్ళు ఉంటారు కదండి, ఆ ఏరియాకి వెళ్ళిపోతారండి.
ఈ మొత్తం హిమాలయాల కిందకే వస్తాయండి. డెహ్రాడూన్ నుంచి 120 కిలోమీటర్లు అండి ఇక్కడికి. అంటే మేము రిషికేష్ నుంచి ద్రోణుడు యొక్క స్థాపించిన లింగానికి వెళ్ళి ముస్సోరి మీదుగా ఇటు వచ్చామండి. లేకపోతే ఇటు డైరెక్ట్గా వస్తే చాలా దగ్గరగానే ఉంటుందండి. చూడండి, యమునా మాత ఎంత బాగా ప్రవహిస్తుందో. ఆ మంచులు, ఆ సీనరీస్ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. అంత బాగుంది వాతావరణం మాత్రం. వర్ణించలేదండి, అది మీరు స్వతహాగా అనుభవిస్తే కానీ అవ్వదండి. ఇక్కడి నుంచి మనకి ఎంతో ఫిట్నెస్ కావాలండి. ఈ ఏరియాకి రావాలంటే మేము చాలా కనీసం 100 మెట్లు ఎక్కి పైకి వచ్చామండి. కొన్ని చోట్ల మెట్లే లేవు. అట్లా దాటుకుంటూ పోవాలన్నమాట. అట్లా దాటుకుంటూ పైకి వచ్చామండి. కార్లు కూడా చాలా కష్టం అండి. కార్లు కిందే పార్క్ చేసి రావాలి. ఇక్కడ దాకా కింద దాకా మాత్రం మార్గం ఉందండి. ఇదంతా ఊరండి. ఇప్పుడు ఈ మూడో గుహ కాడి నుంచి మనం రెండో గుహ చూపిస్తానండి. రెండో గుహ ఈ గుహ యొక్క మెయిన్ ద్వారం చూపిస్తానండి. ఇది వచ్చేసరికి ఇక్కడ హనుమంతుని స్థాపించారు, వినాయకమయ్యని స్థాపించారు, భవానీ మాతను ఏర్పాటు చేశారు. అప్పుడు పాండవులు యజ్ఞాలు హోమాలు చేసిన ప్రదేశం చూపిస్తానండి. ఇక్కడి నుంచి మనం మళ్ళీ వేరే మార్గం గుండా ఈ ఈ మార్గం నుంచి ఎంటర్లింక్ ఉన్న గుహకి వెళ్దామండి. ఈ మొత్తం వచ్చేసరికి నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి ఫుల్గా మంచుతో కప్పబడి ఉంటాయండి ఈ ఏరియాలు మొత్తం. భరించలేని చలిగా ఉందండి. మేము నడుస్తున్నాం కాబట్టి మాలో హీట్ తయారైపోయి ఈ చలిని తట్టుకోగలుగుతుంది. విడిగా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. మేము కొన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నాం కాబట్టి బాడీ కొద్దిగా అడ్జస్ట్ అయిందండి. ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో అందంగా ఉందండి ఈ ప్రదేశం మాత్రం. కొండల మధ్యలో నుంచి నీళ్లు ప్రవహిస్తూ చల్లని చెట్లు, చాలా బాగుంది వాతావరణం. ఇందాక మీకు ఒక గుహ చూపించాను చూడండి, సాధువులు భోజనం చేస్తున్నారని. ఆ గుహ నుంచి ఇక్కడికి ఇంటర్లింక్ అండి. ఇదే గుహ ఎంట్రన్స్. ఇటువైపు ఉంది ఎంట్రన్స్, అటువైపు ఆ గుహ నుంచి ఉందండి. ఇక్కడ వచ్చేసరికి పాండవులు చాలా నాళ్ళు ఇక్కడ వనవాసం ఉన్నారండి. దగ్గర కొన్ని నెలలు ఉన్నారండి ఇక్కడ వనవాసం. ఇక్కడ భీముడు ఎంత చాకచక్యంగా దీన్ని తవ్వారంటే అంత చాకచక్యంగా తవ్వారు. చూసారా, బ్లాక్ కలర్ కనిపిస్తుంది. అప్పుడు లక్క గృహానికి మంట పెట్టినప్పుడు ఇదంతా తగలబడిన ఏరియానండి. కానీ అప్పటి నుంచి చాలా వాటికి జాగ్రత్త చేశారండి సాధువులు, వీళ్ళు పట్టించుకోబట్టి. లేకపోతే ఇదంతా ఇంకా పాడైపోయేదండి. ఇది వచ్చేసరికి సముద్ర మట్టానికి చాలా హైట్లోనే ఉందండి. ఇది చిన్న హైట్ కాదు, చాలా హైట్లో ఉంది. ఇక్కడ దేవుడికి పూల కోసం ఎన్నో పూల మొక్కలు కూడా నాటారండి. ఇక్కడ పాండవులు స్థాపించిన లింగం, తర్వాత పాండవులు జీవన విధానానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఉన్నాయండి. మనకి చాలామంది ఈ ఉట్టి కథలు అంటారు చూసారా, ఇది తగలబడిన ఆనవాళ్ళు పైన కనిపిస్తున్నాయి చూసారండి. ఇదంతా సాధువులు ఉండడానికి అనువుగా నీట్గా ఏర్పాటు చేసుకున్నారండి. ఇక్కడ యజ్ఞాలు హోమాలు జరుగుతాయి. పాండవులు స్థాపించిన లింగం అండి. అప్పటి నుంచి అభిషేకం జరుగుతూనే ఉంది. మా అదృష్టం, మేము చూడగలిగాము, అభిషేకం చేసుకోగలిగాము. ఈ గుహ లోపలికి వచ్చేసరికి హోమం, ఇక్కడ వచ్చేసరికి కాళీమాతను స్థాపన చేశారండి. అది పూర్వం నుంచి ఉందో ఇప్పుడు ఉందో మాకు ఐడియా లేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ హనుమాన్ మందిర్ కూడా స్థాపించారండి ఆ పక్కనే. ఇక్కడ ఎక్కువ అమ్మవార్లని తాంత్రికంగా పూజిస్తారండి. ఈ సందులో నుంచి మనం దూరిపోవాలి, దూరి వెళ్ళాలండి ఆ పక్కకి. ఆ గుహ నుంచి మాత్రం వేరే మార్గం ఉందండి ఇక్కడికి రావడానికి. ఇది వచ్చేసరికి భవానీ మాత ఆలయం అండి. చాలా బాగుంది, చిన్న మందిరం. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో, వాళ్ళకి తోచిన దాంట్లో చక్కగా ఉన్నది బాగా చేశారండి. చాలా బాగుంది ఆలయం మాత్రం, చాలా పవర్ఫుల్. ఇక్కడ గణపతి, తర్వాత హనుమాన్ మందిర్ కూడా నిర్మించారండి. వీళ్ళకి చేతనైన దాంట్లో వాళ్ళు పూజలు చేసుకుంటారండి. ఇక అప్పుడు తగలబెట్టిన సాక్ష్యాలు ఇంకా ఇప్పటికీ అక్కడ ఉన్నాయండి. పాండవులు, ఇక్కడ ద్రౌపది, తర్వాత నకుల సహదేవులు, అర్జునుడు ఇక్కడ అజ్ఞాతవాసంగా
ఉండి ఎప్పటికప్పుడు శ్రీకృష్ణుని యొక్క సలహాల మేరకు చాలా చక్కగా వాళ్ళు ఆ, ఈ చేయగలుగుతారు. ఆ అమ్మవారు భవాని అమ్మవారు తలుపు తీయొచ్చు కానీ అట్లా వేసున్నప్పుడు ఎందుకులే అని చెప్పి తీయలేదండి. ఆ, వాళ్ళకున్న దాంట్లోనూ చక్కగానే పూజిస్తున్నారు. సాధువులు వాళ్ళకి దగ్గర డబ్బులు ఏమి ఉంటాయండి, వెళ్ళిన భక్తులు ఏదైనా ఇస్తే పాపం వాళ్ళు అవి ఏర్పాటు చేసి పెట్టారు. రక్షకులుగా ఉన్నారు. ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ మాత్రం చాలా చక్కగా ఉందండి, చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడి నుంచి వచ్చేసరికి ఒక 2 కిలోమీటర్లు మళ్ళీ నడుచుకుంటూ వెళ్తే మనకి అప్పుడు పాండవులు వంశీయులు చాలామంది ఉన్నారండి. ఇంకా అక్కడ కొంతమంది వాళ్ళు ఆ గుడిని జాగ్రత్త చేశారండి. ఇప్పుడు అక్కడ చనిపోయిన మనిషిని కానీ తీసుకెళ్ళినా కానీ, లేదా చనిపోబోతున్న వ్యక్తిని తీసుకెళ్ళినా కానీ శివుడికి అభిషేకం చేసి ఆ జలాన్ని కానీ అతని మీద చల్లినా, లేదా అతని చేత తాపించగలిగిన కొన్ని నిమిషాల పాటు బతుకుతారంటారండి. అది జరిగిన సాక్ష్యాలు కూడా శాసనాలతో సహా లిఖించి ఉన్నాయండి. ఈ రోజుకి కూడా ఒక శివాలయం మాత్రం దర్శనం ఇవ్వలేదు. ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరడానికి సిద్ధమయ్యామండి. ఈ గుహలో ఉన్నంతసేపు మాకు నెయ్యి వాసన చాలా బాగా వస్తుందండి. నేను పరీక్షిద్దామని చెప్పి నేను బాగా దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి గమనించి చూశానండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి అట్లానే ఉన్నాయండి గుహలు. చూడటానికి మాత్రం ఎప్పుడు పడిపోతాయా అన్నట్లు ఉంటాయండి. కానీ చాలా స్ట్రాంగ్ ఉందండి గృహ మాత్రం. ఇంకెక్కడి నుంచి బయలుదేరదాం అనుకుంటున్నాము. మా మహారాజు లేదు ఇది మామూలు పహాడీ అని చెప్పి అన్నారు. అంటే లేదని చెప్పి నేను సాక్ష్యం చూపిద్దామని చెప్పి ఒక మూలకెళ్ళి ఒక చిన్న శాంపుల్ తీసుకొని చూపించానండి. దాన్ని పౌడర్ చేసి బాగా గమనించి వాసన చూస్తే నెయ్యి, లక్క, కర్పూరం, తర్వాత ఈ స్మెల్ వస్తుందండి. ఇంకా వేరే తైలాలు కూడా కలిపారండి. అంటే అంటించిన వెంటనే తగలబడిపోయేటట్టు ఆ లక్షణాలతో ఏర్పాటు చేశారు గుహ. రాళ్ళు చూడండి, బాగా గమనించండి. అంటించి పెట్టినట్టుగా స్పష్టంగా ఉందండి. ఈ తగలబడేలేకి లేయర్లుగా డివైడ్ అయిపోయిందండి. ఆ మసి పట్టేసి ఉన్నాయి చూసారండి, అంతా పైన మసి గమనించండి. అప్పటి సాక్ష్యాలు బాగా గమనించండి. నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి. ఈ కొండలో నుంచి వచ్చే ఊటని మాత్రమే వాళ్ళు జ్వలంగా స్వీకరించారండి. అప్పుడు వాళ్ళకున్న దాంట్లోనే అప్పుడు అందరికీ అన్న సంతర్పణ చేసేవాళ్ళు పాండవులు. వాళ్ళకున్న దాంట్లోనే అన్నీ పంచేవాళ్ళండి. అప్పుడు ఇక్కడికి వచ్చే టయానికి వాళ్ళ దగ్గర అక్షయ పాత్ర ఉందని కూడా అంటారండి. అదిగోండి మా స్వామికి చూపిస్తున్నాను ఒక చిన్న రాయిని తీసి. ఈ స్మెల్ కారణం ఏంటని చెప్పి ఆ మట్టిని కొంచెం లాగి దాన్ని విడిగా పౌడర్ చేసి ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఇది మాత్రం మ్యాన్ మేడ్, మనిషి తయారు చేసింది. ఆ తర్వాత మా స్వామి అంత గమ్మున ఏది నమ్మడండి, ఏది నమ్మరు అనమాట. తీసుకెళ్ళి చూపిస్తే తప్పితే నమ్మరు. ఇక్కడ మ్యూజియం ఉందండి ఇక్కడ దగ్గరలోనే. ఆ మ్యూజియము, మందిరము, తర్వాత గ్రాఫైట్తో చేసిన శివలింగము. గ్రాఫైట్ అంటే ఐడియా ఉందండి, మన పెన్సిల్ ముక్కు ఉంటుంది చూడండి, నల్లటి ముక్కు. ఆ ముక్కునే గ్రాఫైట్ అంటారండి. ఆ ముక్కుతో అంటే ఆ గ్రాఫైట్తో తయారు చేసిన లింగం అనమాట. మన ప్రతిమ నీట్గా స్పష్టంగా కనిపిస్తుందండి ఆ శివ యొక్క లింగంలో. ఇవన్నీ అప్పుడు పాండవులు నిర్మించిన ఆలయం అండి. ఈ ఒక సంస్థ, ఎవరు ఆ సంస్థ పేరు నాకు ఐడియా లేదు, తీసుకొని అన్నిటిని భద్రపరిచారండి. ఎవరు వీటిని తాగటానికి లేదు, దూరం నుంచి చూడొచ్చు. చుట్టూ గ్రిల్ వేసేసారు. అయినా కానీ బాగానే కనిపిస్తుందండి అంతా. లింగాలు ఎన్ని రకాల లింగాలు ఉన్నాయండి. బాణలింగాలు ఉన్నాయి, వటలింగాలు ఉన్నాయి, తర్వాత ఈ ఏమంటారు బ్రహ్మసూత్ర లింగాలు ఉన్నాయి, తర్వాత నాగ పడగలు ఉన్నాయి, తర్వాత అప్పటి సభా మండపాలు ఉన్నాయి,
అప్పుడు వాళ్ళ స్కూల్ అంటే వేద వేద విద్యకు సంబంధించిన స్కూల్ ఆనవాళ్ళు ఉన్నాయండి. ఎన్నో శాసనాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నవనారాయణులు అంటే జయ విజయులు అక్కడ చనిపోయిన వ్యక్తిని ఆవిడ తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు, ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసరికి ఇదిగోండి అప్పుడు గుడి గోపురం మీద అంటే ఇక్కడ ఇంకా 2-3 ఆలయాలు ఉండే అవన్నీ శిథిలావస్థకు వస్తే అవన్నీ తీసి జాగ్రత్త చేశారండి. ఇది మెయిన్ ఆలయం అండి. మెయిన్ ఆలయాన్ని క్లోజ్ చేస్తున్నారండి, ఎవరిని వెళ్ళనివ్వట్లేదు లోపలికి. ఇంకో 2 ఆలయం కూడా ఉంది, ఆలయాన్ని మాత్రం చూడనిస్తున్నారు. ఇది వచ్చేసరికి సభా మండపం అండి. ఇక్కడ పెద్ద లింగం ఉంటుంది. పాండవులు ఇక్కడ కూడా దగ్గర దగ్గర ఒక 3 గుహ కాడి నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటరు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నిత్యం జలాభిషేకం చేసేవాళ్ళు శివుడికి. తర్వాత నాట్య మండపం అనమాట, నాట్యం చేయడానికి అన్నట్టుగా. తర్వాత సభలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ స్టేజ్ పెట్టారండి. ఇది మెయిన్ దేవాలయం అండి. ఈ దేవాలయంలో ఉండే శివుడి మీద అభిషేకం చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి చనిపోయిన మనిషి మీద చల్లితే బతుకుతారండి. ఈ డమరుకాలు శివుడికి ప్రతి ఉదయం సాయంత్రం పూట హారతి ఇచ్చేటప్పుడు ఈ డమరుకాలు వాయిస్తారండి. ఇవన్నీ అప్పటి కాలం నాటివేనండి, అప్పుడు నిర్మించినవేనండి. ఇక్కడ జీవన విధానం అంతా డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ వాళ్ళ ఇళ్ళు కూడా భలే డిఫరెంట్గా ఉన్నాయి. మాకు భలే ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు స్థాపించని ఎప్పటికి కూడా చెక్కు చెదరలేదండి. పాండవులు వాళ్ళ వంశీయులే ఇదంతా నిర్మించారండి. వీళ్ళు పైకప్పుకి బండలు ఉంటాయి కదండి, బండలను ఉపయోగిస్తారు. బండలతో వర్షం పడినా కానీ ఇంటిలోకి ఒక చుక్క నీళ్లు రాకుండా చాలా బాగా కట్టారండి. ఆల్మోస్ట్ మందిరం పక్కన సరౌండింగ్స్ ఉపాలయాలు కూడా అట్లనే కట్టారండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్, లోపలికి వెళ్ళి తీయకూడదు కాబట్టి తీయలేదండి. ఈ ఒక రకమైన లింగాలండి. మనిషిని ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. ఈ పక్కన ఇది కూడా గుడేనండి, కానీ ఎట్లనో అయిపోయింది అది. మెయిన్ మందిరం సభా మండపం అన్నమాట. ఇప్పుడు జయ విజయులు కొంతమంది కృష్ణార్జునులు అంటారు. ఈ మధ్యలోకి శవాన్ని తీసుకొచ్చి పెట్టినా, చనిపోయే వ్యక్తిని తీసుకొచ్చినా కానీ వాళ్ళకి బతికి కొన్ని నిమిషాల పాటు బతుకుతారంట. తర్వాత ఆత్మ దాని అంతటి అదే మోక్షం పొందేసి ఇంకా మళ్ళీ జన్మ లేకుండా అయిపోతారంటండి. ఇక్కడ ఓన్లీ ఇదే కాకుండా బౌద్ధ మతస్థులు కూడా చాలామంది ఉన్నారండి ఈ సరౌండింగ్ ఏరియాల్లో. ఎందుకంటే మేము పాదయాత్ర కదండి, సందు గొందు తిరుక్కుంటూ వెళ్ళాము. ఇక్కడే మేము గోధుమ పిండి రొట్టెలు అవి తయారు చేసుకున్నామండి. ఇక్కడ దగ్గర ఏరియాలోనే. రాత్రికి మధ్యాహ్నం పూట 2వ గుహలో సాధువులు అన్నదానం చేశారండి. ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నదానం, అవి విజువల్స్. వాళ్ళకున్న దాంట్లో ఉన్నది కొద్దిగా మాకు పంచారండి, సంతోషం. సాయంత్రం ఫుడ్ ఇక్కడే మేము తయారు చేసుకొని తిన్నామండి. ఇక్కడి నుంచి మళ్ళీ మొదటి గుహకి వెళ్ళిపోయామండి. ఇది మెయిన్ అంటే అప్పట్లో వాళ్ళు పూజించిన శివలింగం, ఓపెన్గా ఉంటుంది. మెయిన్ దేవాలయం అన్నమాట. పండిట్లు మాకు చాలా సేపు కూర్చోబెట్టుకొని మా మంచి చెడులు అన్నీ చాలా బాగా అడిగారండి, చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మానవ దానవ అని కూడా అంటారంటండి. మానవ అంటేనేమో అర్జునుడు, దానవ అంటేనే వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ మ్యూజియం ఉందండి. మ్యూజియంకి టికెట్ ఏం అవసరం లేదు, అయితే ఫోటో అలౌ లేదు. మనం జస్ట్ చూసుకొని వచ్చేయచ్చు. అదే మ్యూజియం అండి. అక్కడ ఎదురు కనిపిస్తుంది చూడండి, అదే మ్యూజియము. ఆ మ్యూజియం పక్కనే మనకి గ్రాఫైట్ శివలింగం ఉంటుందండి. మనం అభిషేకం చేసుకోవచ్చండి. మనం అభిషేకం చేసుకున్నాక స్పష్టంగా మనకి కళ్ళకు కట్టినట్టుగా మన ప్రతిమ కనిపిస్తుందండి. అంత బాగుంది ఈ టెంపుల్ సరౌండింగ్ ఏరియాస్ అండి. చుట్టూ మొత్తం కొండల మధ్యలో కరెక్ట్గా కూర్చుందండి. కొండకి డౌన్లో కట్టారండి ఈ టెంపుల్ని. ఇప్పుడు గ్రాఫైట్ దగ్గర ఒక బాబాజీ ఉంటున్నారు. ఇది గ్రాఫైట్ శివలింగం అన్నమాట. ఈ లింగానికి ఇంకో స్పెషాలిటీ ఉందండి. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఉప్పు నీళ్ళు తీసుకొచ్చి శివలింగం మీద పోసి కిందగా జలం వస్తాయి కదండి, అవి పంచదార నీళ్ళుగా మారిపోతాయి. ఈ శివలింగానికి ఆ స్పెషాలిటీ ఉందండి.
గ్రాఫైట్ శివలింగం నేనైతే మొదటిసారి చూడటం ఇదే మొదటిసారి. అంటే అంత గ్రాఫైట్ని కలెక్ట్ చేయాలంటే ఎంత కష్టమో చూడండి. ఈ కుటియాలో వచ్చేసరికి ఒక సాధువు ఉంటారండి. సాధువు మేము వెళ్ళే టయానికి లేరు, బయటికి వెళ్ళారంట. బహుశా నాకు తెలిసి అక్కడ అన్నదానానికి వచ్చి ఉండొచ్చు. మేము కూడా చిన్నగా వెళ్తామండి. బ్రహ్మసూత్ర గ్రాఫైట్ శివలింగం అండి. ఇక్కడ తాంత్రిక పద్ధతిలో అమ్మవారిని కొలుస్తారండి. అంటే బళ్ళు లాంటివి ఇస్తారండి. అంటే మనకు ఐడియా లేదు వాటి గురించి. ఇది వచ్చేసరికి తాంత్రిక అమ్మవారిని ఇక్కడ పూజిస్తారండి. శివుడికి అభిషేకం చేయడానికి జలం ఏర్పాటు చేస్తారండి. మన దగ్గర ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మనం అభిషేకం చేసుకోవచ్చు. ఈ సాధు కుటియా అండి ఇది. ఇప్పుడు అంటే సాధువులు మ్యాక్సిమము ఇట్లా దున్ని ఏర్పాటు చేసుకుని వంట కూడా దాంట్లోనే చేసుకుంటారండి. చపాతీలు, ఆటాని దేవుడికి నైవేద్యంగా పెట్టి వాళ్ళు పూజిస్తారండి. ఇది అమ్మవారిదండి. అమ్మవారు అంటే కాళీమాత అమ్మవారు ఇక్కడ తాంత్రిక పద్ధతిలో పూజిస్తారు. చాలా చిన్న ఆలయం అండి, చాలా చిన్న ప్రతిష్ట, కానీ చాలా పవర్ఫుల్గా ఉంటాయండి ఇక్కడ టెంపుల్స్. ఇదిగోండి ఇక్కడ అన్నదానం జరిగే ప్రదేశం అండి. ఇది రెండో గుహకి ఇటు నుంచి అటువైపు ఇంటర్లింక్ ఉందని చెప్పాను కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మ్యాక్సిమము వైష్ణవం ఎక్కువ ఉన్నారండి. తర్వాత శైవులు కూడా ఉన్నారండి. ఈ గుడిని రక్షిస్తూ కాపాడుకుంటూ వీళ్ళే చూసుకుంటారండి.